హే ఐస్ వెల్కమ్ టు మోస్ బుక్స్ అండ్ కాఫీ. నా స్టోరీ ఆర్ నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 9 ద ప్లాన్ అండ్ ద యాక్ట్. మార్నింగ్ బ్రష్ చేస్తూ ఏంటా గేట్ సౌండ్ అయింది అని ఆ టైంలో అటుగా చూసిన మధుకి లోపలికి వస్తూ కనిపించింది తారిక. ఇదేంటి ఇప్పుడే వచ్చింది, ఇంకో 5 days అలా ఉండాలి అని చెప్పిందిగా నిన్న మార్నింగ్ కాల్లో అనుకుంటూ బయటకు తారికకి ఎదురుగా వెళ్ళింది. ఓయ్ అదేంటి అప్పుడే వచ్చేసావు, ఇంకా ఉండాలి అన్నావుగా అని చేతిలోని లగేజ్ని తీసుకుంటూ నిద్రపోతున్న తృష్ణని ఒకసారి చూసి ఇంకా ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గానే ఉన్న తారిక ఫేస్ని చూసి తను డల్గా ఉండటం గమనించి ఏదో అయింది అని అర్థమై సైలెంట్గా లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టి కాఫీ పెట్టడం స్టార్ట్ చేసింది. ఈలోపు తారిక తృష్ణని జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చుంది సైలెంట్గా. కాఫీ తెస్తూ అది గమనించిన సైలెంట్గా కాఫీ తృష్ణకి ఇచ్చింది మధు. తను తాగేలా లేదు అని ఓయ్ కాఫీ తాగు అని కలిపింది. తన కడుపుకి ఈ లోకంలోకి వచ్చి సైలెంట్గా ఒకసారి మధుని చూసి తన చేతిలో కప్ని చూస్తూ అలా కంట్లో నుండి నీళ్లు రాలిపోతూ ఉన్నాయి. హే హే ఏమైంది అంటూ కంగారుగా తన చేతిలో కప్ని పక్కన పెట్టేసి తారిక ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది మధు. హే ఏమైంది అంటూ లేచి తన పక్కన కూర్చునేసరికి ఒకసారి లోపల ఎన్నెళ్ళు దాచిన బాధ అంతా బయటికి వచ్చేసింది తారిక మధుని హత్తుకొని. ఆఫీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్ అందరూ సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించారు సారికకి. ఇది తన ఆఫీసా కాదా అని డబుల్ చెక్ చేసుకుంటూ అక్కడే క్యాంటీన్లో ఉండే రాముని పిలిచింది సారిక ఎంప్లాయీస్ వైపు చూస్తూ. రాము ఏంటి ఈరోజు మన వాళ్ళు ఎంత సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, ఏమైనా తుఫాన్ రాబోతుందా ఏంటి అని అడిగింది నవ్వుకుంటూ. అదేంటి మేడం మీకు తెలీదా, ఈరోజు చందు సార్ వచ్చేసారు, లోపల వర్క్ చేసుకుంటున్నారు అన్నాడు రాము. ఓ అదా అని అనుకుంటూ సరే అంటూ రాముని చూస్తూ స్మైల్ చేసి చందు క్యాబిన్లోకి వెళ్ళింది సారిక. డోర్ నాక్ చేసి చందు ఆన్సర్తో లోపలికి వెళ్ళి ఏదో తుఫాన్ వస్తుందేమో అనుకున్నా, ఏకంగా సునామీలో నువ్వే వచ్చావు, ఏమైంది అప్పుడే వచ్చేసావు అని కూర్చుంటూ క్వశ్చన్ సగంలో ఉండగానే ఆపేసింది మధు చందు ఫేస్ని చూసి. నీ దగ్గర ఒక నిజం దాచా సారీ నేను అన్నాడు చందు సీరియస్గా. ఏంటది అంది సారిక కొంచెం టెన్షన్ పడుతూనే. ఇక్కడ కాదు, కాఫీ కావాలి పద క్యాంటీన్కి అంటూ సారికని తీసుకొని అటుగా నడిచాడు చందు. తారిక చెప్పింది అంతా విన్నాక మధుకి పిచ్చెక్కినట్టు అనిపించింది. మ్యాటర్ గురించి కాదు, ఇప్పటి వరకు ఇది తనకు చెప్పలేదని. కానీ ఫస్ట్ అయితే తారికని కామ్ చేసి కూర్చోబెట్టింది. ఆఫీస్కి లీవ్ పెట్టి తారిక చేతిలో ఫుడ్ పెట్టింది. బలవంతంగానో నచ్చజెప్పో ఏదైతేనే తినిపించింది. మొత్తం అయ్యాక ఇప్పుడు చెప్పు, అసలు స్టార్టింగే నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని అడిగింది. ఏమో మధు ఏమో నాకు పిచ్చి పట్టింది ఓకే అంది ఫ్రస్ట్రేట్ అవుతూ తారిక. ఓకే ఓకే కామ్ అవ్వు అంది తారిక పొజిషన్ అర్థం చేసుకుని మధు. సారీ అంది తారిక రియలైజ్ అయ్యి. ఇన్ని ఇయర్స్ తర్వాత చందుని చూడగానే చెప్పలేనంత ఆనందం వేసిందిరా. ఇక లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నా, తను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేడు అని తెలిసాక. తనింటికేగా తనతోనిగా వెళ్ళేది నిజం చెప్పి సెట్ చేసుకొని ఇద్దరం కలిసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని తెగ కలలు కని అందులో మునిగిపోయాను. ఇన్ని డేస్ కలిసే ఉన్నాం కానీ వాడు ఒక్కసారి నా మాట వినలేదు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. పోనీ నేనైనా అరిచి చెప్పేయాల్సిందే, నాదే తప్పు అప్పుడు నాదే ఇప్పుడు నాదే ఎప్పుడు నాదే అని బాధపడుతూ ఉంటే ఓయ్ సిచ్యువేషన్స్ అలా అయిపోయాయి బాధపడకు. ఇప్పుడు ఏం చేయాలా అన్నది థింక్ చేద్దాం. ముందే చెప్పుంటే ఇప్పటికి సెట్ అయ్యేది అయినా పర్లా. ఇప్పుడు నాకు చెప్పావు కదా ఈ మధు ఉండా భయం ఎలా అనేసరికి ఏ పా అంటూ కొట్టింది తారిక నవ్వుతూ. గుడ్ ఇలా నవ్వుతూ ఉండు, బావని తొందరలోనే కలిసి అంతా సెట్ చేసేద్దాం. నువ్వైతే తిని పడుకో, ఫోకస్ నీ మీద తృష్ణ మీద పెట్టు, నేను బావ మీద పెడతా అని అనేసరికి తారిక కత్తిలాంటి చూపులకు భయపడి ఓయ్ ఓయ్ అలా కాదు నీతో కలపడానికే, అయినా ఆ చూపుల బాణాలేదో బావ మీద వేయమ్మా అంటూ ఉన్న మధుని నిన్ను అని కొడదామని లేచిన తారికకి తృష్ణ ఏడుపుతో అటు వెళ్ళింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది మధు. ముందే చెప్పాలి కదరా అంది సారిక. పోనీ నాకు చెప్పలేదు వదిలే, తను ఎందుకు ఇలా చేసిందో అడగాలి కదా అంది సారిక ఫ్రస్ట్రేట్ అవుతావు. ఏమోరా అసలు నాకు తనని చూడటమే నచ్చలేదు, అయినా ఏంట్రా చెప్పేది, నాకు తన నుండి ఏం వినాలని లేదు, అవసరం కాబట్టి ఏదో అలా అయిపోయింది అంతే అన్నాడు కోపం తెచ్చుకుంటూ. సారిక ఫేస్ని చూడకుండా అటు ఇటు కోపంగా దిక్కులు చూస్తూ. రేయ్ చందు నువ్వు చాలా మెచ్యూర్డ్, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కోపంతో ఇంకే రీజన్ అయినా అసలు దాన్ని నువ్వు దూరం పెడుతున్నావు. కానీ ఏం జరిగిందో అసలు తెలుసుకుంటేనే కదా తెలిసేది. ఫస్ట్ అయితే విన్నాకే కదా చందు డెసిషన్ తీసుకోవాల్సింది. ఒకవేళ తను నిజంగా చెప్పేది సుత్తో ఆర్ వ్యాలిడ్ రీజన్ కాకుండా లేకపోతే మోసమో ఏదో ఒకటి అది ఉంటే నేను నీతోనే ఉంటా, తన దగ్గరికి రానివ్వను ఓకే.
అసలు మన ఇద్దరం రానివ్వద్దు. బేబీకి కూడా నీ పోలికలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడే తెలీదు అనుకో. బట్ ఎనీవే నువ్వు రిగ్రెట్ అయ్యేలా మాత్రం చేసుకోకు ఫ్యూచర్లో అని థింక్ చేస్తున్న చందు కొద్దిసేపు టైం ఇవ్వాలి అని అక్కడి నుంచి లేచి ఆఫీస్ వైపు నడిచింది. తనకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తూ. ఒక అరగంట సేపు కాల్లో మాట్లాడుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంది మధు సారికతో. థింక్ చేసినాగా, ఆగు చెప్తా అని కొద్దిసేపు ఆలోచించి, ఓకే ఒక పని చేద్దాం, మీ ఆఫీస్లో ఒక 4 days లీవ్ దొరుకుతుందా నీకు అని అడిగింది సారిక మధుని. సారిక చందు క్యాంటీన్లో మాట్లాడుకొని సారిక కాల్లో మధుతో మాట్లాడి అప్పటికి ఒక 2 గంటలు అయ్యి ఇక ఆఫీస్ కొద్దిసేపట్లో అవుతుంది అనగా చందు క్యాబిన్ వైపు నడిచింది సారి. తనకు 4 days లీవ్ కావాలి అంటూ. అదేంట్రా మొన్నేగా హాలిడేస్ అయ్యాయి ఇప్పుడెందుకు మళ్ళీ అని అంటూ మధ్యలో ఆగిపోయి, అవును మర్చిపోయా, యూఎస్ వెళ్తా అన్నావు కదా, అదేంటి ఇక్కడే ఉన్నావు అని అడిగాడు చందు ఆశ్చర్యపోతూ. అదొక పెద్ద స్టోరీలే, చెప్పడానికి కుదరలేదు, తర్వాత నువ్వు బిజీ అయ్యావు, సర్లే అంత అర్జెంట్ మ్యాటర్ కాదు కదా, తర్వాత చెప్పచ్చులే అని నేను లైట్ తీసుకున్నా. చిన్న ముక్కలో చెప్పాలి అంటే అమ్మ వాళ్ళే వచ్చారు ఇండియా అంది సారిక. వస్తే రాక్షసి, అదేదో వాళ్ళు ముందే వచ్చేస్తున్నారని తెలిస్తే నాకు ఈ గోల్ ఉండేది కాదు కదా అన్నాడు చందు. నీకు లేదు ఇప్పుడు, నాకే గోల అని గునిగింది సారిక. ఏంటి అన్నాడు చందు. నిన్ను కాదులేరా ఇంట్లో వాళ్ళతో అంది సారిక. అది వదిలే, కానీ నీకేం చెప్పాందాక అది ముందు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వు గోలను, లేకపోతే నీ లైఫ్కే మంచో అది సీరియస్గా అంది సారిక. సరే మేడం సరే, నన్ను క్షమించు అని దండం పెట్టి, సరే కానీ ఎందుకు లీవ్ 4 days హాలిడేస్ సరిపోలేదా అన్నాడు చందు పేపర్స్లో సైన్ చేస్తూ. అమ్మ వాళ్ళు ఊరెళ్ళాలి అని అంటున్నారు అందుకే, సో కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అంది. అదేం వద్దులే కానీ 5th day నీ స్పెషల్స్ మిర్చి బజ్జీ తీసుకురా చాలు పద అని తనకి లీవ్ గ్రాంట్ చేసి ఆఫీస్ టైం కూడా దగ్గర పడడంతో స్టార్ట్ అయ్యారు బయటికి. ఇంటికి వచ్చాడు కానీ ఏం తినబుద్ధి అవట్లేదు చందుకి. ఇంట్లో అమ్మ వాళ్ళకి కాల్ చేద్దామని డయల్ చేయబోయాడు కానీ వాళ్ళ కోడలికి ఫోన్ ఇవ్వు అంటే తన దగ్గర సమాధానం లేదు. సో సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకున్నాడు. కానీ మనసులో లేదు. సారికకి చేద్దామంటే ఫ్యామిలీ వచ్చారో ఎందుకులే అని టెర్రస్ మీదకి వెళ్ళి పడుకుని స్టార్స్ చూస్తున్నాడు. మనసుని ఎంత ఆపుతున్నా వెనక్కి పరిగెడుతూనే ఉంది. తను పెళ్ళయ్యాక ఇక్కడే ఇలానే ఎవరు లేని చూడలేని నిశిరాత్రిలో పండు వెన్నెలలో తననే చూస్తున్న తారిక, తను చేసే పనులను చూడలేక దాక్కున్న చంద్రుడు, సిగ్గుతో చేతులు అడ్డం పెట్టుకున్న తారిక, ఇంకా తన కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఆ మొహం. నువ్వు చందమామ అయితే నేను నీ పక్కన ఉన్న నక్షత్రం, కానీ చుక్కలు నేను తప్ప నీ పక్కన ఉన్నాయో చంపేస్తా అన్న తారిక మాట, వాళ్ళ మధ్య జరిగిన చిలిపి మధురానుభూతులు, బాధతో బరువెక్కిన మనసుని బలవంతంగా అదుపులో పెట్టుకున్నాడు. సారిక అన్న మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నిజమైతే అసలు రీజన్ తెలుసుకోవాలి కదా, ఆలోచనలో మునిగాడు. అంతలో ఇంకోటి గుర్తొచ్చింది. ఆ బేబీకి అయితే నీ పోలికలు ఉన్నాయి. ఆ థాట్ రాగానే ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది తన కూతురు అని. తను వేరే వాళ్ళ కూతురు అయితే తనకు వచ్చిన బాధ ఏం లేదు, బట్ తన కూతురు అనగానే చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి తన రూపురేఖలు గుర్తు చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసి చూశాడు కానీ ఆ లెక్కల్లో తన బేబీనో కాదో అర్థం మాత్రం కావట్లేదు మెంటల్ బ్రెయిన్కి. రే చందు, వీటిలో నువ్వు వీక్ రా అనుకున్నాడు తనతో తనే. తన హార్ట్ మీద చేయి వేసుకుని, రే బుడ్డి నిన్ను మాత్రం చాలా మిస్ అవుతున్నారా అనుకున్నాడు ఆకాశంలో చందమామని నక్షత్రాలని చూస్తూ. నిన్ను నా దగ్గరే ఉంచేసుకోవాలి అని ఉంది లైఫ్ లాంగ్, సర్లే చూద్దాం అని అనుకుంటూ ఆ రాత్రి ఎలా గడిచిందో తనకే తెలీదు. అలా అయిపోయింది. మార్నింగ్ రెడీ అయ్యే టైంలో వచ్చింది మీనాక్షి గారి నుండి కాల్. రే ఏంట్రా ఇంటికి వెళ్ళగానే అమ్మని మర్చిపోయావా అని. అబ్బే అదేం లేదమ్మా, జస్ట్ కుదరలేదు, సారీ, నైట్ వచ్చేసరికి వర్క్ చేసి 11 అయింది, నువ్వు ఎలానో పడుకుంటావు కదా అని అన్నాడు చందు. అమ్మాయి చెప్పిందిలే, పాపం బాగా బిజీగా ఉన్నావని, తనని నాతో మాట్లాడమన్నావని చెప్పింది అంది మీనాక్షి గారు. ఆ పేరు ఆ మాట వినగానే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కోపంతో పిడికిలు బిగించాడు. రే అమ్మాయికి ఒకసారి ఇవ్వరా, మాట్లాడాలి అంది ఆవిడ. డీప్ బ్రెత్స్ తీసుకొని కామ్ అయ్యి చెయ్యి మెడ మీద వెనక్కేసుకొని రుద్దుకుంటూ, లేదమ్మా నేను ఆల్రెడీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను, తను ఫోన్కి చేయి అన్నాడు. రే అబద్ధం చెప్తున్నావా, నాకేం వినబడట్లేదు డ్రైవింగ్లో ఉన్నట్టు అంటే, దారిలో ఆపా అమ్మా, ఆఫీస్కి కొనేవి ఉంటాయి అని ఆవిడతో కొద్దిసేపు మాట్లాడి కామ్ అయ్యాక కొన్ని వాటర్ తాగి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు చందు. ఆఫీస్కి వచ్చాడు కానీ తన మనసు కుదురుగా లేదు. ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా అసలు బాగాలేదు. పైగా ఈ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇంకా హెడేక్ పెంచడం. సారిక కూడా లేదు, అట్లీస్ట్ కొంచెం మాట్లాడడం చేద్దాం కామో చేయడానికైనా.
ఇప్పుడు తెలుస్తుంది సారిక వాల్యూ నాకు అని నవ్వుకున్నాడు. సారికకు మెసేజ్ చేశాడు బీ సేఫ్ అని. ఫోన్ పాకెట్లో పెడదామని లాక్ వేసాడో లేదో నాన్న నుండి కాల్. లిఫ్ట్ చేశాడు చందు. రే శేఖర్, నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఇంటికి రా అని. అదేంటి నాన్న, నిన్నేగా వచ్చింది, ఏమైంది, ఏమైనా టెన్షన్ పడే మ్యాటరా అని అడిగాడు చందు టెన్స్ అవుతూ ఆల్రెడీ. ఆహా, నువ్వేం టెన్షన్ పడకో, శుభవార్తే అనేసరికి కామ్ అయ్యాడు. మరేంటి నాన్న అంత అర్జెంటుగా అన్నాడు. చెప్తారా, కానీ నువ్వు అయితే రావాల్సిందే అంతే, నువ్వు కోళ్ళు రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఉండాలి అన్నాడు ఆయన. సరే అని ఫోన్ పెట్టేసి, మంచిది, ఆ శుభవార్తతో పాటు రేపు ఈ నిజం కూడా చెప్పేస్తాను, కుండ బద్దలు కొట్టేస్తాను, ఈ దాగుడు మూతలకు వద్దు అని ఒక డెసిషన్ తీసుకున్నాడు చందు. సో ఇది గైస్ ఈ ఎపిసోడ్ ఆర్ ఈ సిరీస్ ఏదైనా నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.